ఇనిషియలీ యువర్ వర్క్ షుడ్ స్పీక్ అండ్ నీ వర్క్ బాగుంటే నీ వర్క్ని సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సపోర్ట్. బట్ ఇనీషియల్లీ నువ్వెవరో తెలియకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి నేను సపోర్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్. సో నీది సగం ఉండాలి, అది కనిపిస్తుంటే వచ్చేటోళ్ళు వస్తుంటారు. ఇప్పుడు రవికిరణ్ కోలా ఉన్నాడు, అప్పుడు రాజావారి రాణి గారి సినిమా తీసినప్పుడు మేము అందరం కలిసి సురేష్ సార్ చూస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళి చూసాం ప్రివ్యూ థియేటర్లో. అప్పుడు తీసుకోలేదు సురేష్ బాబు సార్ రిలీజ్కి. సో అది చూసినప్పుడు నేను తరుణ్ మేము అందరం కూడా చూడడానికి వెళ్ళినాం. చూడంగానే సినిమా నచ్చేసి ప్రీ రిలీజ్ కూడా అందరం వెళ్ళిపోయినాం అప్పుడు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు వీళ్ళు వచ్చి చేయాలి వాళ్ళు వచ్చి చేయాలని. సో ఇనీషియల్లీ యువర్ వర్క్ షుడ్ స్పీక్. నో సీ వేర్ రవికిరణ్ కోలా ఇస్. సో బేసికల్గా మీరు ఇలా చెప్తుంటే ఎలా అనిపిస్తుందంటే చాలా చిన్న ఏజ్లో చాలా లైఫ్ చూసేసి ఒక వేదాంతం, ఒక ఫిలాసఫీ ఇన్ యువర్ వర్డ్స్ ఇస్ బిన్ రిఫ్లెక్టెడ్. బికాజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన వర్క్ మాట్లాడాలి, మనం చేయాల్సింది మనం చేయాలి అంటే ఒక ప్లాన్ లేదంటున్నా ఎవరి కెరియర్కి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కుదురుద్ది. బేసికల్గా మీరు స్పిరిచువలా, మీరు ఫిలాసాఫికల్లా, మీరు డివోషనలా? ఫిలాసాఫికల్ అదేం కాదు, ఎవరైనా ఫిలాసఫీ చెప్తే వింటా, నేనే చెప్పా ఫిలాసఫీ. చెప్పారు ఇప్పుడు మీ మాటల్లో అదే రిఫ్లెక్ట్. ఫిలాసఫీ చెప్పాలి, నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్ చెప్పా. జీవిత సత్యాలనే ఫిలాసఫీ అన్న పేరుతో నేను నా జీవితంలో జరిగింది చెప్పా, సత్యాలు అసత్యాలు నాకు తెలీదు. బట్ యా స్పిరిచువల్ అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. యూ బిలీవ్ ఇన్ ఎనర్జీ అంటే మీరు మేనిఫెస్టేషన్ నమ్ముతారు, ఇది 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 గట్టిగా అనుకుంటే జరుగుతుంది. నీకు తెలుసా మేనిఫెస్టేషన్ అన్న పదం నోటితో ఎక్కువ మాట్లాడితే జరగవని? ఓయమ్మా, నాకు తెలియదు ఈ విషయం. హౌ కమ్? అది తెలిసిపోయింది అనుకోండి, నేచర్ మీతో మీకు సర్ప్రైజ్ చేయడం అయిపోతుంది. సో మేనిఫెస్టేషన్ గురించి తెలిసినా తెలియనట్టు దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడితే వీడికి మనం అంటే వాల్యూ లేకుండా పోయిందని చెప్పి జరగదు. అది ఇది కొత్త పాయింట్. అంటే మీరు నమ్ముతారు, మీకు తెలుసు, దాని గురించి మనం నాకేం తెలియదు. నాకు నాన్ స్టాప్ నేను నవ్వుతూనే ఉన్నాను విశ్వక్ గారు మీ ఇంటర్వ్యూతో. సరే ఓకే ఫైన్. బట్ అదర్వైజ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ విశ్వక్ మావాడు అనుకుంటారు. చిన్న నిర్మాతలు విశ్వక్ అసలు మా సైడే అని అనుకుంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ తెలుసా, ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తెలియదు, కానీ ఇందాక నేను అన్నట్లు సినిమా ఇండస్ట్రీని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు. మేబీ అది ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా మీరు దాన్ని హ్యాండిల్ చేయడం అనేది. నేను ఏం చేస్తా తెలుసా, ఏం చేయను బేసిక్గా, నేను ఏం చేయను. అదే 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 అనుకుంటా అందరు చేయాలి. ఏదో చేద్దామని పోయి మనం మనలాగా ఉండకపోవడం వల్ల ఈడు అది కాదు ఈడు ఇంకేదో అని వేరేవాడు కనమని వస్తే అటు దూరం పెడతాడు మనల్ని. ఏం చెయ్యరేంటి, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే నేను అనేది మనం అబ్బాయి ఇప్పుడు వీళ్ళతో పరిచయం ఉంచుకోవాలి, ఇప్పుడు వీళ్ళతో సవాస్ అనిపించుకోవాలి, అది ఉండదు ఎప్పుడు ఆ ప్లాన్ మైండ్లో. అవి ఉంటే కనిపించేస్తుంది కదా, అది కనిపించినప్పుడు వీడి మైండ్లో ఏదో ఉండే వస్తుంది మన దగ్గరికి అనుకుని ఎవరు రానివ్వరు. ఫస్ట్ మన పని మనం చేసుకుందాం, మన పని కరెక్ట్ ఉంటే అందరూ మెల్లమెల్లగా మనవాడు అనుకుంటారు. సో నాకు 2 టేక్అవే పాయింట్స్ మీ ఇంటర్వ్యూ తర్వాత చెప్తాను, నేను లాస్ట్లో కంక్లూజన్లో చెప్తాను. సార్ కమింగ్ టు మెకానిక్ రాకీ, ఏం రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలో? అంటే లవ్ ఇంజిన్ సెట్ చేస్తున్నారా, ఫ్యామిలీ ఇంజిన్ సెట్ చేస్తున్నారా, సొసైటీ ఇంజిన్ సెట్ చేస్తున్నారా? కొంచెం సొసైటీ టచ్ ఉంటుంది అట్లా అని చెప్పి పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, కానీ డెఫినెట్లీ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. అదేలేండి, రాఖీ సినిమా లాగా సొసైటీని సంబంధించిన ఒక అంశాన్ని మీరు కూడా టచ్ చేస్తున్నారు, అర్థమైంది. గాట్ ఇట్. బట్ అది కట్టుకునే రాకీ అదేలేండి, సమాజంలో ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నా. యా అది అండ్ మెకానిక్ వాడు నిజంగానే మెకానిక్, డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ టీచర్ వాడు. అండ్ వాడి పేరు అసలు పేరు రాకేష్, ఇంకా గట్టిగా అడిగితే వాడి ఫుల్ నేమ్ నగుమోమ రాకేష్. సో వాళ్ళ డాడీ అంత సాడ్ పేరు పెట్టిండని వాడే రాకీ అని చెప్పి రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. ట్రైలర్ చూసినప్పుడు అందులో కొన్ని డైలాగ్స్ అసలు ఒక లెవెల్లో పగిలిపోతుంది అన్న డైలాగ్, అసలు అలాంటివి 2-3 డైలాగ్స్ ట్రైలర్లో వినడం జరిగింది. ఏ పగిలిపోతుంది అన్న ట్రైలర్లో డైలాగ్ అది ఏది చెప్పండి. పూర్తిగా అంత ఫ్లూయెంట్గా నేను చెప్పలేను. ఒక ఫైటింగ్ సీన్ స్టార్టింగ్లో మీరు గోల్ అయిపోతుంది అంట, పగిలిపోతుంది వాజ్ లైక్ వాట్ ఐ గాట్ రిజిస్టర్డ్ యాజ్. మీరు చూడలేదా ట్రైలర్? నేను చూసా, 100% పగిలిపోతుంది అని లేదు ట్రైలర్లో. అవునా? సరే, నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు చూపించి మరి కన్ఫర్మ్ చేస్తే కానీ ఇప్పుడు నేనేం సాటిస్ఫై అవ్వను ఫస్ట్. సో నేను ఎందుకు అడిగానంటే యూజువలీ సినిమాలు ఏ సర్టిఫికేట్ రావడమో లేకపోతే U/A ఉండడమో, ఇట్లా మీ సినిమాలకు సంబంధించి కొంత
నడుస్తూ ఉంటుంది. ఈ మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం అట్లా కొంచెం వైలెన్స్ ఎక్కువ అవుతుంటుంది అప్పుడు. అదే కదా, ఈ సినిమాలో నేను స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ అడగడానికి కూడా అమ్మ ఇందులో కూడా ఈ డైలాగులు ఉన్నాయా? సరే అయితే ఈ సినిమా ఎటు ఫోకస్ అవుతుంది? దీంట్లో ఏం డైలాగులు ఉన్నాయి? ఏం లేదండి, నార్మల్. మాకు 13+ మా సినిమా. 13+. సూపర్. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫైటింగ్ ఎక్కువ? 7th క్లాస్ నుండి రావచ్చు పిల్లలు. అదే అంటున్నా నేను, 13+ అంటే ఇంకెవరైనా ఎవరైనా చూడొచ్చు. రావచ్చు, పిల్లలు పెద్దలు అందరు కలిసి రావచ్చు. ఇట్స్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ అవే. అది ఉంది ఈ సినిమాలో. ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్పట్లేదు, సినిమా చూసే వరకు వెయిట్ అది చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది రిలీజ్కి. సరే, ఈ పర్టికులర్ సినిమా ట్రైలర్ 1.0 చూసాం. 2.0లో ఇంకాస్త చిల్లీనెస్ అనాలా, లేకపోతే ఇంకాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ అనాలా? కొంచెం ఇప్పుడు వస్తుంది చూడరు, అది అట్లా ఇంకొంచెం గరం ఉంటుంది అది. అది కూడా మీ ఓన్ రెసిపీ స్టైలేనా? ఏది లేదండి, డైరెక్టర్ రవితేజ అనేటైనా బ్రహ్మాండమైన కథ చెప్తే నేను నటుడిగా వెళ్ళి నటించి వచ్చిన ఓ బ్రహ్మాండమైన సినిమా. మొత్తానికి ఆ బ్రహ్మాండం బద్దలైపోవాలి అని అంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ November 22nd. సో బేసికల్గా తెలుగు సినిమా అండి, స్టాండర్డ్స్ ఆఫ్ తెలుగు సినిమా హ్యావ్ రియలీ గ్రోన్ అప్ వెరీ హై. ఆస్కర్స్ రేంజ్ దాకా వెళ్ళింది. పాన్ ఇండియా ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా చేస్తున్నారు. సో మీకు ఆ ప్లాన్స్ ఉన్నాయా, ఆర్ వెన్ హ్యావ్ టు వీ ఎక్స్పెక్ట్ విశ్వక్ సేన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ అన్నది త్వరలో వినబోతున్నామా? చెప్తా ప్లాన్ అవ్వగానే చెప్తా. సో ఇట్స్ ఇన్ ద వే అని చెప్పాలా? అయితే ఆబ్వియస్లీ ఆన్ ద వేనే ఉంటుంది. అది ఎంత జల్దీ ఎంత లేట్ అన్నది తెలియదు. అంటే నేను మరి అంత తుత్తరేం లేదు ఇప్పుడు. మెల్లగా మంచిగా పగడబందిగా ప్లాన్ చేసుకొని వస్తా. ఓకే, మనకి తెలుగు అభిమానులు ఉన్నారు, మంచిగా తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు సాలిడ్గా చూసుకుంటారు మనల్ని. సో ఇప్పుడు పవర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్గా పెట్టుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఐ వాంట్ టు టేక్ ఇట్ స్లో అండ్ ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు, మెల్లగా. అసలు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్ అండి? కామెడీ, యాక్షన్, రొమాన్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్? సో దాన్ని బట్టి ఆ పాన్ ఇండియా మూవీ అలా ఉంటుంది అని కనీసం ఊహించుకుంటూ. జానర్ నాకు అన్ని జానర్లు ఆ జానర్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇష్టము. బట్ దేంట్లోనైనా ఐఎమ్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డ్రామా. సో డ్రామా అనేది మీ డ్రామా ఉంటేనే కామెడీ అయినా, ఒక హారర్ అయినా, గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినా, రొమాన్స్ అయినా, అన్నిట్లో డ్రామానే ఉంటుంది మన జీవితాల్లో అయినా. పక్కనోడి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం అంటే ఆ లైఫ్లో కొంచెం డ్రామాటిక్ జరుగుతున్నప్పుడే మనకి మాట్లాడుకోవడం ఎలిఫెంట్ ఇయర్స్ అయిపోతాయి. సినిమా కూడా ఎంత డ్రామాటిక్ ఉంటే అంత అటెన్షన్ పే చేస్తాం. సో డ్రామా షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఎనీ జానర్. సో నాకు పర్టికులర్ వన్ జానర్ అని ఉండదు. హారర్ ఒక్కటి ఎక్కదు. చాలాసార్లు భయపడదామని పోయినుండే థియేటర్కి. మీకు అసలు భయం ఉందా దెయ్యాల సినిమాలు చూడాలి కానీ, రాత్రిపూట ట్రావెల్ చేయడాలు కానీ? చాలా స్కూల్ ఉన్నప్పుడు అయితే శ్మశానాలకు పోయి నువ్వు ఎక్కువసేపు ఉంటావు, నేను ఎక్కువసేపు ఉంటావు, చూసుకుందాం రా అది ఇది అని చెప్పి ఫ్రెండ్స్ని వదిలేసి పారిపోడు, అవన్నీ చేస్తుండే. సో అదొక్కటి ఫ్యాక్టర్. హారర్ సినిమాలకు కూడా పోయి అందరూ అసలు అరే కాంజ్యూరింగ్ రా అసలు అదే అని పోతే ఏముంది అనుకొని వస్తుండే బయటికి. మన లాస్ట్ ఇన్సిడియస్ 2 or 3 పార్ట్ అదైతే లాస్ట్లో నేను స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి బయటకు వచ్చాను. లాస్ట్లో అందరూ భయపెట్టడం సామాన్యమైన విషయం. అసలు మనుషులే భయపడతారండి, మనుషులే డేంజర్. మనుషుల్ని చూసి భయపడాలి. మనుషులే డేంజర్, దెయ్యాలు ఏం లేవు. దెయ్యాల గురించి చచ్చిపోయినట్టు రికార్డులు అసలు లేదు. దెయ్యాలు ఎవరు చంపలేదు. మనం దేన్నో పొగనో గేన్నో చూసుకో అనుకుంటాం అంతే.